ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నమోదవడంతో మల్లారెడ్డి ఇల్లు, ఆఫీస్, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. హైదరాబాద్, నిజామాబాద్తో పాటు మొత్తం 10 చోట్ల ఏకకాలంలో రైడ్స్ జరుగుతున్నాయి. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కేసు నమోదవడంతో మల్లారెడ్డి ఇల్లు, ఆఫీస్, బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు అధికారులు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్ లో ఉన్నారు. రాధాకృష్ణ, ఏసీబీ అధికారులకు వరుసగా మరొకసారి హైదరాబాద్ లో దాడులు జరపడం కలకలం రేపుతున్నాయని చెప్పుకోవాల్సి ఉంది. ఎందుకంటే గత 15 రోజులుగా మనం చూసుకుంటే ప్రభుత్వ అధికారులకు సంబంధించిన ఏసీబీ దాడుల్లో 100 కోట్ల రూపాయల ఆస్తులని ఏసీబీ బట్టబయలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న మల్లారెడ్డి ఇంట్లో ఇవాళ ఉదయమే ఏకకాలంలో 10 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు ఇటు హైదరాబాద్ లోని బొల్లారంలో ఉన్న ఆయన నివాసంతో పాటుగా నిజామాబాద్ లో ఉన్న ఆయన మరొక ఇల్లు, బంధువులు, కుటుంబ సభ్యులు, ఆయన కార్యాలయం, మొత్తం 10 ప్రాంతాల్లో ఈ సోదాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. 11 టీములు ఈ సోదాల్లో పాల్గొంటున్నారు. ఇతని పైన 3 నెలల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడం జరిగింది. ఏసీబీకి మల్లారెడ్డి ఆస్తులకు సంబంధించిన వివరాలు అందడంతో కేసు నమోదు చేసి అతని ఆస్తుల వివరాలను అన్నింటినీ కూడా సేకరించడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ ఉదయం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం బొల్లారంలోని ఆయన మల్లారెడ్డి నివాసంలో సోదాలు చేస్తున్న ఇంట్లోనే ప్రస్తుతం ఆయన ఎస్పీ మల్లారెడ్డి ఇంట్లోనే ఉన్నాడు. అక్కడ డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక టీం ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ల్యాండ్ డాక్యుమెంట్లు కూడా ఇప్పటి వరకు అయితే గుర్తించడం జరిగింది. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇతని ఆస్తుల విలువ మధ్యాహ్నం వరకు ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే నిజామాబాద్ తో పాటు హైదరాబాద్ ఈ 2 ప్రాంతాల్లో అది కూడా 10 ప్లేస్లలో జరుగుతున్నాయి కాబట్టి వీటికి సంబంధించిన వివరాలు రావడానికి గంట నుంచి గంటన్నర సమయం పడుతుందనేది కూడా అధికారులు చెప్తున్నారు. అతనికి సంబంధించి ప్రాథమికంగా ఎంతవరకు అతని ఆస్తులు ఉన్నాయనేది తెలవడానికే. కాబట్టి దాదాపు ఆదాయానికి మించిన ఆస్తులు భారీగా సంపాదించినట్లుగానే ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. స్వాతి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.